తెలుగు కథా స్రవంతికి సాహితీ మిత్రులందరికీ దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. మరి రాగమయం 8వ భాగంలోకి వెళ్ళిపోదామా? పూర్తిగా బంధం తెగేదాకా లాగలేదు. తన గుండెల నిండా బాధ గూడు కట్టుకుని ఉన్నా దానిని జయించటానికే ప్రయత్నించాడు రాజశేఖరం. జీవితంలో మనకి ఇష్టం లేనివి కూడా జరుగుతూ ఉంటాయని, వాటిని ఎంతో కొంత అంగీకరించక తప్పదన్న సత్యాన్ని గ్రహించాలన్న విషయం అతనికి అనుభవంలోకి వచ్చింది. మనిషిలోని ఒక గొప్ప విషయం ఏమిటంటే, తనకి ఎంత బాధ కలిగినా వీలైనంత వరకు దానిలోంచి బయటికి రావటానికే ప్రయత్నిస్తాడు. అతని జీవితంలోకి 2 పిల్లలు వచ్చారు. వాళ్ళు తల్లి తండ్రి నీడలో హాయిగా పెరగాలి. ప్రస్తుతం అతని స్వప్నం అదే. తన స్వప్న సౌధం తను అనుకున్న అందాలన్నింటినీ సంతరించుకోకపోయినా తను ఓర్పు వహిస్తే ఏదో ఒకనాడు ఆ అందాలని సంతరించుకోవచ్చు అన్న ఆశాభావమే అతనిని నడిపించసాగింది. విధి అంటే ఇదేనా? పుట్టినప్పటినుంచి మొదటిసారిగా అతనికి విధి అన్న పదం మనసులో స్ఫురించింది. ఎప్పుడైనా అరుదుగా ఆనాడు దేవాలయంలో కరుణ తన వైపు ఆరాధనగా చూసిన చూపులు గుర్తుకు వచ్చి మనసంతా కలచివేసినట్టుగా అయిపోయేది అతనికి. జీవితం ఎంత విచిత్రమైన ఆట అనిపించింది. అప్పుడప్పుడు ఫణిభూషణరావు గారు శేఖరంతో అర్థిస్తున్నట్టుగా అనేవారు. అమ్మాయికి కాస్త దుడుకుతనం ఎక్కువ. తగ్గించాలని ఎంతగానో ప్రయత్నించాను గాని నా వల్ల కాలేదు. నువ్వు సర్దుకుపోవాలి నా కోసం. శేఖరం అందుకు సమాధానంగా ఒక చిరునవ్వు నవ్వి ఊరుకునేవాడంతే. రాగిణితో వివాహం అయిన సంవత్సరమే రాజశేఖరానికి ఆఫీసు తరపున విదేశాలు వెళ్ళే అవకాశం వచ్చింది. రాగిణి ససేమిరా అతనితో కూడా వెళ్ళనంది. ఆమెని ఆ సమయంలో వదిలి వెళ్ళటం అతనికి ఇష్టంగా అనిపించలేదు. మనుష్యులు కూడా దూరం అయితే ఇద్దరి మధ్య ఉన్న ఆ బంధం కూడా బలహీనమవుతుందని అతను భావించాడు. అతను కలలుగన్న ఆ అవకాశాన్ని రాగిణి కోసం వదిలేసుకున్నాడు. పిల్లలు కాస్త పెద్దవాళ్ళయ్యాక ఇంట్లో కూర్చుంటే విసుగ్గా ఉంటోంది. కాలేజీలో చేరి చదువుకుంటాను అని పట్టుబట్టింది రాగిణి. రాజశేఖరం చాలా ఆనందపడ్డాడు. నలుగురితో కలిసి మళ్ళీ తిరగటం మొదలు పెడితే ఆమె హృదయం, ఆలోచనలు విశాలం అవుతాయేమోనని ఆశపడ్డాడు. సాధారణంగా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చదువుకునే రోజుల్లో కాస్తంత భావుకత్వం, విశాలంగా ఆలోచించటం ఇలాంటివి ఉంటాయి. సంసార తాపత్రయంలో పడ్డ మనిషి తనకు తెలియకుండానే స్వార్థపరుడైపోతాడు. భావుకత్వం స్థానే మెటీరియలిస్టిక్ థింకింగ్ మొదలవుతుంది. ఆవేశాలు ఇంకా దిగిపోని వయస్సు అది. అటువంటి వాళ్లతో కలిసి తిరుగుతుంటే కొన్నాళ్లుగా మర్చిపోయిన సున్నితత్వాన్ని రాగిణి మళ్ళీ జ్ఞాపకం చేసుకునే అవకాశం ఉంటుందని భావించాడు రాజశేఖరం. చక్కటి స్నేహభావం అంటే ఏమిటో మళ్ళీ ఒకసారి అనుభవంలోకి వస్తుంది ఆమెకి. డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చుని పనివాళ్ల మీద కటువుగా అజమాయిషీ చేయటం, సినిమాలు, షికార్లు, తండ్రి గారాబం, తర్వాత తనతో వివాహం, అదొక రకమైన అహం ఆమెలో గాఢంగా పేరుకుపోయింది. ఎదుటి మనిషికి ఒక మనసంటూ ఉంటుందని, అప్పుడప్పుడైనా ఆ మనస్సుని నొప్పించకుండా మసలుకోవలసిన బాధ్యత తనకి ఉంటుందన్న ఒక ముఖ్యమైన విషయాన్ని ఆమె పూర్తిగా విస్మరించింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పిహెచ్డిలో చేరింది. విద్య వినయాన్ని నేర్పుతుందన్న మాట అన్ని వేళలా అందరికీ వర్తించదన్న సత్యం ఆమె విషయంలో రుజువైంది. అప్పుడప్పుడు రాజశేఖరం తను ప్రశ్నించుకుంటూ ఉంటాడు. తను రాగిణిలో ఏ ప్రత్యేకత చూసి పెళ్లికి ఒప్పుకున్నాడు? సమాధానం మాత్రం దొరకలేదు. ప్రశ్నాపత్రం లేని పరీక్ష పాసయి ఇప్పుడు ఏ ప్రశ్నకి ఏ సమాధానం అంటే ఏమి జవాబు దొరుకుతుంది మరి? ఫణిభూషణరావు గారి హోదా చూసి పడిపోయాడా తను?
అంతటి వ్యక్తికి తను నచ్చటం తనకి ఆనందాన్ని కలిగించింది అంతే. ఆయన డబ్బు తనని ఎప్పుడూ ప్రలోభపెట్టలేదు. తనకి తెలియకుండానే ఈ బంగారు పంజరంలో బందీ అయిపోయాడు. అసలు తనలో ఏమి తక్కువని రాగిణి తనని తక్కువగా చూస్తుంది? అది ఆమె సంస్కారంలో లోపం అని ఎప్పటికప్పుడు సరిపెట్టుకుంటూనే వచ్చాడు అతను. కానీ ఒక్కోసారి అతనిలోని సాధారణమైన మగవాడికి అనుమానం వస్తూ ఉంటుంది. రాగిణి ప్రేమ తనకి పూర్తిగా దక్కి ఉంటే తను జీవితంలో ఇంకా ఎన్ని విజయాలు సాధించేవాడో. అతనికి రాగిణి విషయంలో మనసు కృంగిపోతున్నట్టుగా అనిపించినప్పుడు కరుణ కళ్ళల్లో తన పట్ల మెదిలిన ఆరాధనాభావం జ్ఞాపకం వస్తుంది, ఎంత వద్దనుకున్నా కూడాను. కరుణ కలిగించిన బాధనేమో తనని రాగిణి రూపంలో బాధపెడుతోంది. కరుణకి కలిగించిన బాధేనేమో తనని రాగిణి రూపంలో బాధపెడుతోంది. రాగిణి మళ్ళీ చదువుకోవటమే తన జీవితంలో వెలుగు నింపుతుందనుకున్న రాజశేఖరానికి అది పూర్తిగా తన జీవితాన్నే తలక్రిందులు చేస్తుందన్న విషయం కొన్నాళ్లకి గాని తెలియలేదు. ఆ రోజు రాజశేఖరం ఆఫీస్కి వెళ్లే ముందు రాగిణి అతనితో పెద్ద గొడవ పెట్టుకుంది. సామాన్యంగా ఆమెకి గొడవ పెట్టుకునే అవకాశం ఇవ్వడు అతను. కానీ ఒక్కోసారి అతని సహనం వీగిపోతుంది. అన్యమనస్కంగా డ్రైవ్ చేస్తున్న అతనికి కొన్ని నిమిషాలు కారు ఆపి విశ్రాంతి తీసుకోవాలనిపించింది. ఆలోచనల్లో నిమగ్నమైపోయిన అతను సాలోచనగా కనులు ఎత్తి చూసేసరికి గోపాల్ ఆఫీసు పని మీద ఈ ఊరు వచ్చి దిగిన హోటల్ కనిపించింది. గోపాల్ అతనితో కలిసి చదువుకున్న స్నేహితుడు. 4 రోజుల క్రితం అతను ఈ ఊరికి వచ్చాడని తెలిసి వెళ్ళి కలిశాడు. అప్పుడు ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు అడిగి తెలుసుకున్నారు. నీ అంత మేధావులు కాదుగా మేము, ఏదో మామూలు ఉద్యోగం చేస్తున్నాను అన్నాడు గోపాల్. స్నేహితుడిని ఇంటికి పిలవాలనిపించినా ఆ పని చెయ్యలేకపోయాడు శేఖరం. ఆ రోజు విడిపోయే ముందు అన్నాడు గోపాల్ సరదాగా, మన ఇద్దరం కలిసి ఎన్ని సినిమాలు చూసేవాళ్ళం. ఇద్దరం మళ్ళీ సినిమా హాల్లో కూర్చుని ఆ జ్ఞాపకాన్ని నెమరు వేసుకుందాం. సినిమా ఏమిటి సినిమా ఏమిటి బాగుంటుందా లేదా అన్నదానితో మనకి నిమిత్తం లేదు అన్నాడు ఆ రోజు గోపాల్. ఈరోజు ఆ పని చేద్దాం అనిపించింది శేఖరానికి. ఆఫీసు పని మీదకి మనసు పోవటం లేదు. గోపాల్కి ఫోన్ చేశాడు శేఖరం, నీ హోటల్ ఎదురుగానే ఉన్నానంటూ. గోపాల్ వచ్చాడు. సినిమా మొదలవటానికి ఇంకా టైం ఉండటంతో ఇద్దరూ కాసేపు హోటల్లో కూర్చుందాం అనుకున్నారు. హాయిగా కాలేజీ కబుర్లన్నీ మననం చేసుకున్నారు. అంత ఎత్తుకు ఎదిగాక కూడా ఆ రోజుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆనందిస్తున్న మిత్రుడి వైపు అబ్బురంగా ఆరాధనగా చూశాడు గోపాల్. స్నేహితులంటే ఇలా ఉండాలి అనిపించింది అతనికి. మాటల మధ్యలో అన్నాడు శేఖరం, మా ఇంటికి వెళ్దామంటే మా శ్రీమతి కాలేజీకి వెళ్ళిపోయి ఉంటుంది. అన్నట్టు నీకు చెప్పలేదు కదూ, మా శ్రీమతి 2 పిల్లలు పుట్టాక చదువుకుని ఇప్పుడు రీసెర్చ్ చేస్తోంది అన్నాడు. మీ మావగారు చాలా స్థితిమంతుడని మన ఫ్రెండ్స్ ఎవరో చెబితే విన్నాను. అంత డబ్బుండి చదువు మీద అంత ఆసక్తి ఉండటం చాలా అరుదైన విషయం. నీకు తగిన భార్య దొరికిందన్నమాట అన్నాడు గోపాల్ నవ్వుతూ. ఆ మాటకి శేఖరం చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. హోటల్ నుంచి సినిమా హాల్కి వచ్చారు. ఇద్దరి మధ్య ప్రస్తుత రాజకీయాల గురించి, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల గురించి కబుర్లు దొల్లిపోయాయి. చాలా రోజుల తర్వాత రాజశేఖరానికి మనస్సు ప్రశాంతంగా అనిపించింది. ఎడారిలాంటి మనస్సులో తొలకరి జల్లు కురిసినట్టయింది. సినిమా ఇంకా ప్రారంభం కాలేదు. రకరకాల ప్రకటనలు హానికరం అని ఓ పక్క చెబుతూనే కొనుక్కోమని చెబుతున్నారు కొన్ని వస్తువుల్ని. గోపాల్తో కబుర్లు చెబుతున్న శేఖరం ఒక్కసారిగా రెప్పవేయటం మర్చిపోయినట్టుగా ఆగిపోయాడు. రాగిణి మొదటి వరుస ముందు నుంచి నడుచుకుంటూ వస్తోంది కూడా. అతనెవరూ ఆమెకు అతి సమీపంగా. తమ సీటు నెంబర్లు ఎక్కడా అని చూస్తున్నాడు రాగిణి కూడా వచ్చిన ఆ పురుషుడు. రాజశేఖరం ఊపిరి పీల్చుకోవటం
మర్చిపోయినట్టుగా అయిపోయాడు. తన కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యం అతన్ని దిగ్భ్రాంతుణ్ణి చేస్తోంది. చుట్టుపక్కల పరిసరాలని పట్టించుకునే పరిస్థితిలో లేదు రాగిణి. సీటు నంబర్లు చూసుకుని ఇద్దరూ కూర్చున్నారు. రాజశేఖరం, గోపాల్ కూర్చున్న వరస 4 వరసల దూరంలో ఉంది ఆమె కూర్చున్న చోటు. థియేటర్ అంతగా కిక్కిరిసినట్టుగా లేకపోవటంతో వాళ్ళిద్దరూ స్పష్టంగానే కనిపిస్తున్నారు. అందున అతని శరీరంలో ఉన్న శక్తి అంతా అతని కనులలోకి వచ్చి చేరినట్టుగా ఉంది ఆ క్షణంలో. ఒక్క క్షణం అనుకున్నాడు మళ్ళీ, తను అనాగరికంగా ఆలోచిస్తున్నాడేమో. ఒక ఆడ మగ స్నేహంగా ఒక సినిమా చూడటానికి రావటంలో తప్పేముంది? తను పెరిగిన వాతావరణం వేరు, రాగిణి పెరిగిన వాతావరణం వేరు. చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగిన వాళ్ళకి ఇటువంటివి తప్పుగా తోచవు. తనకి రాగిణికి ఆలోచనలు అంతగా కలవని కారణంగా తను చూస్తున్న దృశ్యాన్ని వెంటనే తప్పుగా అర్థం చేసుకున్నాడు. రాజశేఖరం తన మస్తిష్కంలోని అలజడిని అణచివేయటానికి ప్రయత్నిస్తూ ఉండగా రాగిణితో ఉన్న ఆ వ్యక్తి ఆమె భుజాల వెనుక నుంచి చేతులు వేశాడు. రాగిణి అతని వైపుకు వాలి నవ్వుతూ ఏదో చెబుతోంది. ఆ చనువును కూడా నాగరికంగా తీసుకోవటానికి అతని మనస్సు అంగీకరించలేదు. కూర్చున్న సీటు హ్యాండిల్ మీద అతని చెయ్యి అప్రయత్నంగా బిగుసుకుంది. కోపమో ఆవేదనో అర్థం కాని చిత్రమైన స్థితికి లోనయ్యాడు అతను. గోపాల్ చెబుతున్న మాటలేమీ అతనికి మస్తిష్కాన్ని చేరటం లేదు. అతని గుండెల్లో అలజడి. సినిమాకి వచ్చే ముందు అసలు ముందుగా గోపాల్ని ఇంటికి తీసుకువెళ్ళటానికి తటపటాయించిన రాజశేఖరానికి కాసేపు ఆలోచించాక అనిపించింది, రాగిణి ఇంట్లో ఎలాగూ ఉండదు, ఒకవేళ ఉన్నా గోపాల్ని పట్టించుకోదేమోనని భయపడ్డాడు. ఇప్పుడు మనసులో అతనికి ఆ సంశయం పోయింది. ఆమె పట్టించుకోకపోయినా పర్వాలేదు, తన గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు, వంటవాడికి చెబితే కావలసినవి చేసి పెడతాడు అని ఆలోచన మార్చుకున్నాడు. గోపాల్ రాత్రి 8 గంటల ట్రైన్కి వెళ్ళాలి. ఈలోపు హాయిగా ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు అనుకున్నాడు. ఇప్పుడు గోపాల్ని ఇంటికి తీసుకువెళ్ళే ఆ ఆలోచన విరమించుకున్నాడు శేఖరం. గోపాల్ బలవంతం మీద అతను బస చేసిన హోటల్కి వెళ్ళాడు. గోపాల్ మళ్ళీ ట్రైన్ ఎక్కేదాకా అతనితో మామూలుగా మాట్లాడుతున్నట్టుగా నటించడం రాజశేఖరానికి నరకప్రాయం అయింది. అతని మస్తిష్కం నిండా ఒకటే ప్రశ్న, సినిమా థియేటర్లో చూసిన దృశ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దానిని తప్పుగా అర్థం చేసుకోవటంలో తన భార్య అయిన రాగిణికి అన్యాయం చేయటం లేదు కదా. ఆమె మొండి మనిషే కావచ్చు, డబ్బుకి మాత్రమే పట్టంగట్టే మనస్తత్వం ఉన్న మనిషే కావచ్చు. అంత మాత్రం చేత ఆమె స్నేహభావాన్ని అపార్థం చేసుకుని వ్యక్తిగా తన స్థాయిని తనే దించుకోవటం లేదు కదా. ఆలోచనల మధ్యలోనే గోపాల్ని ట్రైన్ ఎక్కించి ఇంటికి వచ్చాడు శేఖరం. ఏది ఏమైనా ఆ విషయం గురించి రాగిణిని మాత్రం అతను ప్రశ్నించదలుచుకోలేదు. ప్రేమ అనేది సహజంగా వికసించి పరిమళించాలి గాని బలవంతం చేస్తే వచ్చేది కాదు. తనలోని సహనం కూడా ఆమెలోని విజ్ఞతని తట్టి లేపలేదా? అసలు అక్కడ విజ్ఞత అన్నది లేనే లేదా? తనలో మాత్రం ఈ క్షమించే శక్తి, భరించే శక్తి ఎన్నాళ్ళని ఉంటుంది? దానికి ఒక హద్దు అంటూ ఉంటుంది కదా. ఆ గీత దాటితే ఏమవుతుంది తన మనస్సు? చూద్దాం మొండిగా ఒకసారి, నిర్లిప్తంగా ఒకసారి అనుకున్నాడు. ఆ సాయంకాలం ఇంటికి వచ్చాక రాగిణి రోజూ కన్నా హుషారుగా ఉన్నట్టుగా అనిపించింది శేఖరానికి. ఆ రోజు అతని గదికి రాలేదు రాగిణి. అది అతనికి కొత్తేం కాదు. తనకి తనే జ్ఞాపకం వచ్చాడు. పెళ్లికి ముందు ఈ రాజశేఖరం ఎలా ఉండేవాడు? అపజయం, నిరుత్సాహం అన్న భావాలు అతని దగ్గరికి రావటానికి భయపడేవి. తిరస్కారం అన్నదానిని ఎప్పుడైనా రుచి చూశాడా అసలు? సుందర స్వప్నాలే తన్ని ఆహ్వానించటానికి సిద్ధంగా ఉన్నాయా అన్నట్టుగా ఉండేవాడు.
గత జన్మలో తను ఎవరి సుందర స్వప్నాన్నైనా తటాలున లాగేసుకున్నాడేమో! అందుకే తనతో జీవితం ఒక అద్భుత సుందర స్వప్నం అయినా రాగిణి దానిని అందుకోలేకపోతోంది. ఆమె అందుకుంటేనే కదా తన జీవిత సాఫల్యం. డబ్బు ఉన్నంత మాత్రాన అందరి స్త్రీలు రాగిణిలా ఉండరు. ఇది మాత్రం సత్యం. రాగిణి కూడా గత జన్మలో ఎవరి సుందర స్వప్నాన్నో నిర్దాక్షిణ్యంగా నాశనం చేసి ఉంటుంది. అందుకే తన స్వప్నాన్ని అందుకోలేకపోయింది. గతంలోంచి బయటికి వచ్చిన శేఖరం వంటింట్లోకి వెళ్ళాడు, తల్లి అక్కడ ఉన్నట్టు అనిపించటంతో. ఈసారి కొడుకు ఊరు వెళ్ళటానికి సిద్ధమయ్యే సమయానికి సుభద్రమ్మ గారు చాలా హడావుడి చేశారు. రకరకాల పిండి వంటలు చేయించి ప్యాక్ చేయించారు. ఇప్పటి పిల్లలకి ఈ పిండి వంటలేమిటో అర్థం కాకపోవచ్చు. నా చిన్నప్పుడు నేను ఇవన్నీ ఎంతో ఇష్టంగా తినేవాడిని. చాలా రుచిగా ఉంటాయని చెప్పు నవ్వుతూ అన్నారావిడ. ఎందుకమ్మా ఇంత ప్రయాస అన్నాడు గాని శేఖరానికి ముచ్చట వేసింది వాటినన్నిటినీ పిల్లలకి చూపించే దృశ్యం ఊహించుకోగానే. పిల్లల్ని అమ్మ చూసి చాలా రోజులైంది. సామాన్యంగా ఈ వయస్సులో పెద్దవాళ్ళకి మనవల మీద ప్రీతి ఎక్కువగా ఉంటుందంటారు. పసివాళ్లతో ఆడుకుంటూ వయస్సుని, శరీర బాధల్ని మర్చిపోతారేమో. తల్లికి తను అటువంటి అదృష్టాన్ని కలిగించలేకపోయాడు. పిల్లల్ని తీసుకురావటానికి రాగిణి ససేమిరా ఒప్పుకోదు. 1-2 సార్లు ప్రయత్నించి చూశాడు కానీ లాభం లేకపోయింది. తను తలుచుకుంటే ఉగ్రరూపం దాల్చో మరే విధంగానో రాగిణిని అణిచివేయగలడు. కానీ అలా తనకి ఇష్టం లేదు. ఆమె ఏ పని చేసినా ఇష్టపూర్వకంగా చెయ్యాలి. చెయ్యకపోతే దాని పర్యవసానం ఏమైనా తను భరించడానికి సిద్ధంగానే ఉన్నాడు. తల్లి మాటకి అలాగే లేమ్మా అన్నాడు. వీటిని చూసైనా పిల్లలు నాయనమ్మని గుర్తు చేసుకుంటారు. మీ ఆవిడికి అత్తగారు జ్ఞాపకం వస్తుంది. సుభద్రమ్మగారి మాటల్లో రవ్వంత బాధ ధ్వనించింది. అది ఆ కొడుకు దృష్టిని దాటిపోలేదు. అమ్మ ఆత్రంగాని ఆ కోడలు ఈ అత్తగారిని గుర్తు చేసుకునే స్థితిలో ఉందా? రాగిణి తనని కాకుండా వేరే అతనిని వివాహం చేసుకుని ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవో. కొడుకు బస్సు ఎక్కుతున్నప్పుడు మాత్రం సుభద్రమ్మగారికి కళ్ళనీళ్లు వచ్చేశాయి. తల్లి కళ్ళల్లో నీళ్లు చూస్తున్న శేఖరానికి ఎలాగో అనిపించింది. అమ్మ జాగ్రత్త అన్నట్టు రాజయ్య వైపు, లక్ష్మి వైపు చూశాడతను. ఒరే నాన్న, నీ అక్కా చెల్లి ఒట్టి ఉడుకుమోతు స్వభావం తప్ప నువ్వంటే ప్రాణమేరా వాళ్ళకి వెళ్ళాక వాళ్ళకి కూడా ఉత్తరం రాయి. తల్లి మాటకి నవ్వేస్తూ అలాగేనమ్మా అన్నాడు శేఖరం. కొడుకు ఎక్కిన బస్సు దూరం అవుతుంటే సుభద్రమ్మ గారికి అనిపించింది. ఏమైనా మునుపటి ఉత్సాహం వీడిలో లేదు. బస్సు కిటికీలోంచి దూరమవుతున్న తల్లిని చూస్తూ అనుకున్నాడు. తను ఒక కొడుకేనా తల్లిని వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలేసి వెళ్తున్నవాడు? నిస్త్రాణగా వెనక్కి వాలిన అతను అనుకున్నాడు. ఊర్లోకి ఫోన్ లైన్లు వేశారు. అమ్మకి ఫోన్ ఏర్పాట్లన్నీ చేశానుగా, ఇంకో నెల రోజుల్లో ఫోన్ వచ్చేస్తుంది. అమ్మతో రోజు ఫోన్లో మాట్లాడవచ్చు. సశేషం. ఇదండి ఇప్పటిదాకా జరిగిన కథ. మళ్ళీ ఇంకో రేపు కానీ ఆ తర్వాత రోజు కానీ తర్వాత భాగంతో మీ ముందుకు వస్తాను. మీకు ఈ సీరియల్ ఈ భాగం విన్నాక ఏమనిపించిందో కామెంట్స్లో తెలియజేస్తే నేను చాలా సంతోషపడతాను. థ్యాంక్ యూ.